చేస్తున్నావు నువ్వు? కాదు 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 విష్ణుప్రియ వచ్చింది, లైవ్ ఫ్రేమ్ పెట్టినా చూడు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో ఇరుక్కున్న సినీ నటి మన విష్ణుప్రియ గారు తన లాయర్తో పాటు పంజగుట్ట పోలీస్ స్టేషన్ విచారణకు హాజరయ్యారు. మార్నింగ్ 10 గంటల సమయంలో హాజరైనట్టు తెలిసింది. విష్ణుప్రియ గారు లోపల ఉన్నారు ఆల్రెడీ. ఏదైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉన్నాయో అవి మనీ లాండరింగ్ గురించి కూడా అడుగుతున్నట్టు, ట్రాన్సాక్షన్ కూడా దాని గురించి కూడా విచారణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ బెట్టింగ్ యాప్స్ విషయంలో 2 days బ్యాక్ 11 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే తెలుగు సెలబ్రిటీస్ మీద కేసు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు తెలుస్తుంది. విచారణలో భాగంగా విష్ణుప్రియ గారు 2 days బ్యాక్ రావాల్సి ఉండే. తన తరపున ఎవరైతే శేఖర్ భాష ఉన్నారో ఆయన వచ్చారు. ఆ అమ్మాయికి ఈ యాప్స్ గురించి తెలియక ప్రమోషన్ చేసింది, కొంచెం భయపడుతుంది, ఒక 2 days టైం కావాలని చెప్పి అడిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ రోజు ఎవరైతే తన లాయర్ ఉన్నారో లాయర్తో పాటు విష్ణుప్రియ గారు పంజగుట్ట పోలీస్ స్టేషన్ విచారణకు వచ్చినట్టు తెలిసింది. అలాగే మరికొంతమంది మొత్తం దగ్గర 25 మంది సెలబ్రిటీ మీద కేసు నమోదైనట్టు తెలిసింది. మియాపూర్లో ఎవరైతే రానా దగ్గుబాటి, అలాగే మంచు లక్ష్మి, అలాగే విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్, ప్రకాష్ రాజు, సిరి హనుమంతు, అలాగే ప్రముఖ యాంకర్ శ్రీముఖి, ఇలా మొత్తం 25 మంది మీద కేసు నమోదైనట్టు తెలుస్తుంది. వీళ్ళకు కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మన విష్ణుప్రియ గారు పంజగుట్ట పోలీసుల లోపల విచారణ నడుస్తుంది. బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి కూడా జరుగుతుంది. ఇప్పుడు శ్రీ విష్ణుప్రియ గారు అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఏం జరుగుతుంది ఏంటనేది మనకు ఇంకొక 1 hour 2 hours తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ బయటకు వస్తే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈ రోజు మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు. విష్ణుప్రియ గారు పంజగుట్ట పోలీస్ స్టేషన్ విచారణకు హాజరయ్యారు. అసలు దీని గురించి మనం అడుగుతున్నాం. అన్న, మీరు ఒక 2 days బ్యాక్ మీరు విష్ణుప్రియ అండ్ టేస్ట్ టు టేస్ట్ తరపున మీరు వచ్చి ఒక 2 days టైం కావాలి, వాళ్ళు భయపడుతున్నారు, తెలియక యాప్ ప్రమోషన్ చేశారని చెప్పారు. ఈ రోజు విష్ణుప్రియ గారు వచ్చారు. మీకు తెలుసా తెలియదు? 2 days టైం అడిగాక 2 days లోపల వచ్చారుగా, సరిపోయింది కదా. ఈ రోజు విష్ణుప్రియ వచ్చారు, మీకు ఇన్ఫర్మేషన్ లేదా? ఉంది ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్రెడీ మీడియా అంతా ఇక్కడ ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ రాకుండా ఎట్లా ఉంటుంది? ఇట్స్ ఆల్ ఓవర్ ద నెట్. అది మీరు ఈ రోజు మీరు పంజగుట్ట పోలీస్ స్టేషన్ రావడానికి గల కారణం ఏంటి? అదే గతంలో నన్ను వేధించిందని ఒక అమ్మాయి మీద కేసు పెట్టిన దాంట్లో సాక్ష్యాలు ఇవ్వడానికి వచ్చాను, ఎవిడెన్సెస్. అదే నాకేంటంటే మళ్ళీ రావడానికి కుదరదు. ఇప్పుడు ఆఫ్టర్ 11 o'clock స్కూల్ నుంచి పాపను పికప్ చేసుకోవాలి, నాకు టైం కుదరదు అప్పుడు. అందుకని ఇప్పుడు రావడం. అంటే చాలా మంది శేఖర్ భాష గారు డైవర్షన్ చేయడానికే పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చారు అని చెప్పి అంటున్నారు. లేదు, నేను వాళ్ళు పిలిస్తేనే వచ్చాను. పిలిచి అదే సాక్ష్యాలు ఇవ్వడం కోసం వచ్చాను. నేను యాక్చువల్గా మొన్న ఇవ్వాల్సి ఉండింది, ఆ రోజు ఆయన సెలవులో ఉండే. తర్వాత మీరు పంజగుట్ట పిఎస్లో నుంచి ఎంక్వైరీకి పిలిస్తే వచ్చారా, విష్ణుప్రియ గారు పిలిస్తే వచ్చారా? నన్ను ఎంక్వైరీ కాదు, నేను కొన్ని ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయడానికి వచ్చాను. నేను అవి ఇప్పుడు ఏంటంటే మనం కేసు పెట్టిన తర్వాత దానికి ఛార్జ్ షీట్కి వెళ్ళేటప్పుడు మనం కొన్ని ఎవిడెన్సెస్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు అడిగినవి మనకైనా కొత్తగా తెలిసినవి, వాళ్ళ మీద ఇంతకు కొత్తగా ఏమైనా నమోదైన కేసెస్ అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసుకొచ్చి సబ్మిట్ చేస్తుంటాం. సో అలా దాంట్లో ఒకటి ఉందని చెప్పాను. నేను ఆయనకు ఫోన్ చేసి చెప్తే ఎస్ఐ గారు రమ్మన్నారు. నిన్న కుదరలేదు, ఇవాళ వచ్చి. ఇప్పుడు మీరు విష్ణుప్రియ గారిని కలిసారా? పైన ఏమన్నా అసలు మీరు వచ్చి కూడా తెలియదు? నాకు తెలియదు. ఏదో మీరు దాస్తున్నారు అనుకోవచ్చా? అలాంటిది ఏం లేదు. ఆవిడని ఎంక్వైరీ చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు చాలా మంది అంటారు శేఖర్ భాష ఏదైతే హైలైట్ అవ్వడానికి అంటే ఎక్కడ మీడియా కనపడితే అక్కడికి వస్తున్నారని చెప్పి. అదే ఆ మాట అన్నారనే నేను ఇక్కడికి వస్తే, మీరు బయట ఇక్కడికి వచ్చి కూడా మీరు నన్ను అంటారు. నా మాట నేను పోతుంటే వచ్చి మీరు ఇది అనడం భావ్యంగా ఉందా చెప్పండి? కేసు ఫైల్ చేయడానికి వచ్చారనమాట. ఫైల్ కాదు, ఆల్రెడీ అయిన కేసుకి ఎవిడెన్సెస్ ఇవ్వడానికి వచ్చి. అన్న, సోషల్ మీడియాలో అన్వేష్ అండ్ బయ్యా సన్నీ యాదవ్ సోషల్ వార్ నడుస్తుంది. అన్వేష్ నీ ఫ్రెండ్స్ని వదిలిపెట్టాలని నీ ఫ్రెండ్స్కి ఏమైనా స్పెషల్ ఉంటుందా? ఓన్లీ ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారో వాళ్ళు ప్రమోట్ చేసింది నేను కూడా ప్రమోట్ చేశా. శిక్ష పడితే అందరికీ సమానంగా పడాలి, లేదంటే అందరిని వదిలిపెట్టాలని అంటున్నారు. వాళ్ళ పంచాయతీలు వాళ్ళవి. బట్ నా వరకు వాళ్ళు పెద్ద వీడు చిన్న అనేది లేదు. బెట్టింగ్ యాప్స్ మన తెలంగాణ ఆంధ్రాలో ఎప్పుడో బ్యాన్ చేసేసారు. సో ఎవరు చేసినా అది తప్పే. సో తెలియక చేస్తే ఫస్ట్ టైం చెప్పేసి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారంటే అది గట్టిగా చర్యలు తీసుకోవాల్సిందే ఎవరి మీద అయినా కూడాను. సో ఏదైనా చట్టం దాని పని చేసిపోతుంది. లీగల్ కోర్సెస్ ఫేస్ చేయాల్సింది ఎవరైనా సరే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది ఓన్లీ మోడల్స్కే పరిమితం కాకుండా టోటల్గా అన్ని చోట్ల లైక్ హోర్డింగ్స్ కానీ, రైళ్ల మీద, బస్సుల మీద ఈ బెట్టింగ్ యాప్స్ యాడ్స్ కానీ ఇవన్నీ రాకుండా చేయడం అనేది గవర్నమెంట్
మంచిది. ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీలు చాలా మంది సినిమా సెలబ్రిటీలు మన మంచు లక్ష్మి గారే కానీ లేదంటే విజయ్ దేవరకొండ గారు కానీ రానా గారు కానీ నిధి అగర్వాల్ చాలా మంది యాప్స్ ప్రమోషన్ చేశారు. మరి వాళ్ళకు కూడా శిక్ష పడే అవకాశం ఉందా? అంటే ఫస్ట్ టైం అయితే అది వేరే ఉంటుంది, బట్ సెకండ్ టైం అయితే ఇప్పుడు కొన్ని చట్టాలు ఉన్నాయి. ప్రమోషనే అది మనకి తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఇల్లీగల్ ఉంది కాబట్టి చేయకూడదు. బట్ ఇల్లీగల్ అయినా లీగల్ అయినా ఎవరు కూడా దీని జోలికి పోకుండా ఉంటే బెటర్. ఎలా అయినా సరే ప్రాణాలు పోతే మనం తిరిగి ఇవ్వలేం కదా. అది ముందు ఇంకొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటారా మన ఏదైతే టాలీవుడ్ ఇండస్ట్రీలో? ఖచ్చితంగా ఉంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఉంది. బట్ ఇది జరుగుతూ ఉంటే రెగ్యులర్గా జనాల్లో కొంత భయం, దానివల్ల ఈ ప్రమోషన్స్ ఆగడం, దానివల్ల కొంతమంది అయినా బెనిఫిట్ అవుతారు అట్లీస్ట్. ఇప్పుడు ఏదైనా తెలంగాణ గవర్నమెంట్ తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమంటారు, దీనిపై మీరేమంటారు? తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ కాదు, మన భారత గవర్నమెంట్ గట్టిగా చర్యలు తీసుకుంటే బెటర్. ఇక్కడ కాకపోతే వేరే విపిఎన్లు పెట్టుకొని ఆడేవాళ్ళు కూడా ఉంటారు. సో అంటే ఇది ఇంటర్నెట్ కాబట్టి ఓన్లీ బ్లాక్ అయితే ఇండియా మొత్తం మీద బ్లాక్ అవుతుంది. ఒక పర్టికులర్ ఏరియాలో బ్లాక్ అయినంత మాత్రం మిగతా పక్క ఏరియాలో రాకుండా ఆపడం అనేది కొంచెం కష్టమే. ఆడేవాళ్ళు ఆడుతూనే ఉంటారు, బట్ వీళ్ళని ఆపాలి. నిన్న ఎక్కడో చూసి ఒక ఆయన 98 లక్షలు పోగొట్టుకున్నట్ట, వాళ్ళ ఇంట్లో చనిపోయారట. చాలా బాధ వేసింది. ఏదో 1 లక్ష లేకపోతే 50,000 ఇలా ఆడారని, ఇప్పుడు 98 లక్షలు అది కూడా అప్పు చేసిపోయారంటే ఎంత దురాశ కాకపోతే అది. సో మనిషికి అంటే తప్పులు చేస్తారు, కానీ ఇమీడియట్గా తెలుసుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ అదే వ్యసనం అయిపోతే మాత్రం కష్టాలు పడతారు. అది. థ్యాంక్ యూ అండి. గతంలో నన్ను ఒక అమ్మాయి వేధించిందని నేను ఆల్మోస్ట్ 1 సంవత్సరం అయిన కేసు పెట్టి దానికి సంబంధించిన కొన్ని ఎవిడెన్సెస్ వచ్చాను. నన్ను చంపేస్తానని చెప్పి బెదిరించింది కదా, ఆ అమ్మాయికి సంబంధించిన ఎవిడెన్స్ ఇచ్చాను. తర్వాత ఇంకొన్ని ఎవిడెన్స్ వస్తే అవన్నీ కూడా సబ్మిట్ చేయడానికి వచ్చాను నేను. యాక్చువల్గా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మొన్న సెలవులో ఉండే ఇవాళ వచ్చారు. మీరు విష్ణుప్రియ కోసం వచ్చి ఇదంతా కవర్ చేస్తున్నారని చెప్పొచ్చా? లేదండి, అంటే విష్ణుప్రియకి ఆవిడ ఇన్వెస్టిగేషన్ ఆవిడ జరుగుతుంది. బట్ మనకి అది యాదృచ్ఛికమే, కాకతాళీయమా. అంటే మొన్న మీరు సపోర్ట్ చేయడానికి వచ్చారు. కాదు, అందరికీ ఒక క్లారిఫై చేస్తాను. కాదు, ఒక క్లారిటీ ఏంటంటే సపోర్ట్ కాదు. సపోర్ట్ అంటే వాళ్ళని ఎక్కడ అరెస్ట్ చేసేస్తారో అని చెప్పి నేను వాళ్ళు ఏదైనా యాంటిసిపేటరీ బెయిల్ ఎలా ఇప్పించాలని చెప్పి లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం అలాంటివి ఉంటాయి తప్ప వాళ్ళు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం వల్ల అది వాళ్ళకి సపోర్ట్ కాదు. యాక్చువల్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన జరగడానికి హెల్ప్ అవుతుంది. వాళ్ళు రాకుండా భీష్మించుకొని అక్కడే ఉంటే అసలు పెద్ద తలకాయలు ఎవరు పట్టుకోవడానికి తెలీదు. సో నాకున్న పరిచయాలతోటి నేను మొన్న మీరు విష్ణుప్రియ టేస్ట్ తరఫున 2 రోజులు టైం కావాలని భయపడుతున్నారు, ప్రమోషన్ చేశారని చెప్పారు కదా. అవును. మరి ఈ రోజు వాళ్ళు వచ్చారు, ఏం చెప్తారు? లేదు, నేనే చెప్పాను. యాక్చువల్లీ వాళ్ళకి ఫోన్ చేసి మరీ చెప్పాను, మీరు ఏదో యాంటిసిపేటరీ బెయిల్ అలాంటివి అని చెప్పి భీష్మించి కూర్చోకండి. మీకు మీ ఇన్ఫర్మేషన్ ఆనెస్ట్గా వచ్చి చెప్పడం వల్ల మీకు తీవ్రత తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళని పెద్దవాళ్ళని ఎవరైతే వెనకాల పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. కాబట్టి దయచేసి మీరు ఫస్ట్ వచ్చి చెప్పండి, జరిగింది ఏంటి అనేది వివరంగా చెప్పండి. లేకపోతే అనవసరంగా అరెస్టులు ఉంటాయి, ఎందుకు అంత దూరం తెచ్చుకుంటారు, గోటుతో పోయేదాన్ని పెద్ద చేసుకోకండి అని చెప్పారు. లేదా యాక్చువల్గా పాపం ఆవిడ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని 2 రోజుల నుంచి. లేదు, అంటే నేను వాళ్ళకి చెప్పాల్సిన మ్యాటర్ చెప్పాను, కానీ తర్వాత ఒక అమ్మాయి గతంలో వేధించింది, ఒక కేసు పెట్టాను నేను ఇక్కడ. సో దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఇవ్వడానికి వచ్చి అమ్మా నేను వెళ్ళిపోతుంటే మీరు వచ్చి ఓకే నేను ఫేమస్ అవ్వాలనుకోవట్లేదు, మీ క్వశ్చన్కి ఇప్పుడే సమాధానం ఇస్తున్నారు. బాయ్.